హాయ్ అండి సతీష్. ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే సెలబ్రిటీస్ వచ్చి అక్కడ టాప్ 5 పెట్టిన తర్వాత హౌస్లో చాలా డిస్కషన్ జరిగాయి. ఒక్కొక్కరికి అసలు ఏం జరుగుతుందిరా నాయన, అసలు మన ఆట ఎలా ఉంది, అవతల వాళ్ళ ఆట ఎట్లా ఉంది, మన అంచనాలు ఏంటి, బయట జరుగుతున్నది ఏంటి అని చాలా కన్ఫ్యూజ్ అయితే నెలకొంది కొంతమందికి. మరి ఇది ఏంటి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ముందే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అట్లాగే ఇప్పటికే మన న్యూస్ బాయ్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో వేరే కంటెంట్తో వేరే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్తో కూడా అప్లోడ్ చేసి చాలా ఇంట్రెస్ట్గా మిస్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నబీల్ ప్రేరణ డిస్కషన్ ఏంటంటే, నబీల్ అంటాడు ఆ ఇమ్యూనిటీ షీల్డ్ నాకు ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకే, లేదంటే వాళ్ళకే వాడాలనుకున్నా, లేదంటే వేరే వాళ్ళకైతే వాడేవాడిని కాదు అని లెక్క చెబుతాడు. అంటే అవినాష్ వల్ల వచ్చింది కదా, ఆయనకే వాడదాం అనుకుని అందుకే వాడేశానని చెబుతూ, అదే ఒకవేళ ఇద్దరు ఒకేసారి హెల్ప్ చేసిన వాళ్ళు వచ్చి ఉంటే, అంటే ఇప్పుడు యష్మి, ప్రేరణ, అవినాష్, గౌతమ్ ఈ నలుగురిలో ఎవరైనా ఇద్దరు ఒకేసారి వస్తే, ఎందుకంటే ఆ నలుగురు కూడా లాస్ట్ రౌండ్లో ఆయనకు ఓటు వేయడం సపోర్ట్ చేయడం జరిగింది కనుక వాడేవాడిని కాదు, ఒకరికి వాడితే ఇంకొకరికి అన్యాయం చేసినట్టు అన్ఫైర్ అనిపిస్తుంది అని చెబుతూ అవినాష్ ఒక్కడే వచ్చాడు కనుక మిగతా టేస్టీ తేజకు వచ్చేసరికి టేస్టీ తేజ్ ఎటు కూడా రోహిణికి సపోర్ట్ చేశాడు కదా. సో ఇతనికి ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా, ప్రెజర్ లేకుండా క్లారిటీ వచ్చేసిందంటే అందువల్ల ఇచ్చేసానని చెబుతున్నాడు. అలాగే ఇంకోటి ఏంటంటే, అది ఒకవేళ ఉంచుకుందాం అనుకుంటాంటే, ఎందుకంటే వచ్చే 2 వారాల్లో నాకు ఒకవేళ ఉపయోగపడద్దేమని మళ్ళీ డౌట్ పడ్డాడంట. ఏమోలే వచ్చే 2 వారాలు ఉపయోగపడుతుందో లేదో నాకు కూడా, ఎందుకులే ఇచ్చేద్దామని లెక్క అనిపించింది, అందుకే ఇచ్చేసానని చెబుతాడు. మంచిదే, ఆయనకు కూడా ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇంకా లేదంటే ఆయన ఉంచుకొని ఆ తర్వాత ఇంకా ఉపయోగపడుతుందో లేదన్నట్టుగా టెన్షన్ పడిపోయి ఏంటో మిస్యూజ్ అయిపోద్దేమో అని లెక్క రకరకాల ప్రెజర్కి అయితే గురయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇంకోటి ఏంటి, అవినాష్ నిజంగా అదృష్టవంతుడు. గత సీజన్ 4లో కూడా 12వ వారంలో ఇలాగే సేవ్ అయ్యాడంట, ఇప్పుడు 11వ వారంలో కూడా సేవ్ అయ్యాడు. అంటే నిజంగా గ్రేట్. నిజంగా 6 వారాల్లో అతను వచ్చిన తర్వాత 6 వారాల్లో 5 సార్లు తప్పించుకోవడం ఏంటారు స్వామి అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఆయన మెగా చీఫ్ అయ్యాడు ఒకసారి, ఆ గంగవత ఆడిన టాస్క్ వల్ల నామినేషన్ షీల్డ్ వస్తే హరితేజ కిల్లర్ టాస్క్లో ఆవిడ నామినేట్ అయితే ఆవిడని స్వాప్ చేసి ఇతను తప్పించుకున్నాడు. అప్పుడు భయపడ్డాడు కూడా, అమ్మో అవుట్ అయిపోతున్నాం, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులే, వాళ్ళతో కనెక్ట్ అయ్యారు కదా, అది 2వ సారి. అట్లాగే రోహిణి ఆ జైలు టాస్క్లో ఇతన్ని జైలు పెట్టి నామినేషన్ చేస్తే పృథ్వీని బయటికి తెచ్చి స్వాప్ చేసి అది 3వ సారి. మళ్ళీ ఇప్పుడు ఈయన మెగా చీఫ్ అయ్యాడు, ఇది ఒకసారి 4వ సారి. ఇంకా ఇంకోటి ఏంటంటే నబీల్ ఇప్పుడు ఇమ్యూనిటీ షీల్డ్. ఇలా నిజంగా ఎంత అదృష్టవంతుడంటే 6 వారాల్లో 5 సార్లు సేవ్ అయిపోయి ఒకసారి కూడా అవుట్ అయిపోయి అలా వచ్చింది ఆయన ఆట. సరే మొత్తానికి చాలా చాలా లక్కీ. అయితే ఇంకోటి ఏంటంటే, నబీల్ అంటాడు సన్నీ వాళ్ళ సీజన్ నేను చాలా గొప్పగా చూసా, అలాంటిది ఆయన వచ్చి నన్ను షేర్ అన్నాడు, షేర్ ఫస్ట్ హాఫ్ అదరగొట్టో సెకండ్ హాఫ్ రెస్ట్ తీసుకుంటున్నావు కాస్త చూసుకుని అన్నాడు కదా. అప్పుడే అనుకున్నా ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, ఆయన ఏమది చాలా ఉబ్బి తబ్బిబ్బి అవుతున్నాడు నబీల్. ఎగ్జాక్ట్గా అదే విషయం చెప్పుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అట్లాగే శివాజీ కూడా వచ్చి నన్ను చాలా పొగిడాడు, అమ్మో అసలు ఊహించలేదని. ఈయన ఆనందానికి అయితే హద్దులు లేవు, ఉప్పొంగిపోతున్నాడు అని నబీల్. నిజమే కదా, అబ్బా బాగా ఆడాము, ఎందుకంటే అతను వాళ్ళకి సెలబ్రిటీస్ బాగా ఆడుతానని చూసిన ఆయన ఇప్పుడు వాళ్ళే వచ్చి ఇతర ఆటను మెచ్చుకోవడంతో చాలా హ్యాపీ ఫుల్ ఖుషి అయితే అయిపోతున్నాడు. అట్లాగే అవినాష్, ప్రేరణ, యష్మి, రోహిణి ఈ డిస్కషన్ డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళు ఏమంటారంటే, యష్మి ఏమంటది, నువ్వు అసలు అనుకున్నావా ఈరోజు చివరి వరకు ఉంటారని అవినాష్ని అడిగితే, ప్రేరణ ఏమంటదంటే, అబ్బే నేనైతే అస్సలు ఊహించలేదు వీళ్ళిద్దరూ ఫైనల్గా ఉంటారని అంటుంది. అంటే లాస్ట్ రౌండ్ వరకు వీళ్ళిద్దరు తేజ అవినాష్ ఉంటారని ఆవిడ కూడా అనుకోలేదా. అంటే ఇక్కడ ప్రేరణ బాధ ఏంటనేది కూడా నేను తర్వాత పాయింట్లో చెబుతా. ఈమె ఎందుకు వీళ్ళిద్దరూ ఫైనల్గా ఉండరు టేస్టీ తేజ అవినాష్ అని అనుకుంది, అసలు ఎవరు వెళ్ళిపోతారనుకుందో కలలుగన్నది కూడా చెబుతా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఉన్నది ఉన్నట్టే చెబుతా, జెన్యూన్ రివ్యూస్ నో డౌట్. అట్లాగే ఇక రోహిణి అంటది, అవినాష్ తేజ చివరిలో ఉండడం నేను కూడా షాక్ అయ్యాను. అంటే బాగా కామెడీ చేస్తున్నాను, చాలా కంటెంట్ ఇచ్చాను, చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా కదని లెక్క వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అవినాష్ కూడా అదే అపోహలో ఉన్నాడు, నేను ఎలిమినేట్ అవుతున్నాను అస్సలు అనుకోలే, ఒకవేళ నేను ఎవిక్ట్ అయితే నాకు మైండ్లో సెన్స్ చెప్పేస్తే తెలిసిపోద్ది, బట్ ఈసారి 90% సేవ్ అవుతానని అనుకున్నాను, ఎందుకంటే ఈ గేమ్ చాలా బాగా ఆడాను, ఎంటర్టైన్ చేస్తానని ఈసారి కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాను, బట్ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెబుతా ఉంటాడు. అలాగే ఇంకోటి ఏంటంటే, గౌతమ్ వాళ్ళతో కూడా డిస్కషన్ చేసేటప్పుడు అదే అంటాడు, నేను నామినేషన్లోకి ఇప్పటివరకు రాకపోవడమే కారణం అనుకుంటున్నాను, నేను నామినేషన్లోకి రాకూడదని అనుకుని ఉండిపోవట్లేదు కదా, మిగతా వాళ్ళకి పాయింట్లు దొరకట్లేదు, నేను అంత అద్భుతంగా ఆడుతున్నాను, వాళ్ళకి పాయింట్స్ లేకపోతే నాదేం తప్పు అన్నట్టుగా అమాయకంగా మాట్లాడుతున్నాడు. అట్లాగే ఒకసారి ఇతను కూడా అదే చెప్తున్నాడు, ఒకసారి ఆ షీల్డ్ ద్వారా మరొకసారి రోహిణి సేవ్ చేసింది, ఇట్లా నాకు కలిసి వచ్చింది అంతే కదా అని లెక్క మాట్లాడుతూ చెప్పుకుంటున్నాడు అనమాట. అలాగే ఇప్పుడే కాదు, ఆ 4వ సీజన్లో కూడా సేమ్ 13 వారాల్లో కేవలం 3-4 సార్లే నామినేట్ అయ్యాను అని, నాది తప్పు కాదు అవతల వాళ్ళదే తప్పు, నాలో తప్పులు వెతక్కపోవడం, నామినేట్ చెయ్యకపోవడం వల్ల నేను రాలేకపోతాను, ఒకవేళ నేను కూడా నామినేషన్లోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఓట్లతో నాకు పడేది, కనెక్ట్ అయ్యేవాడిని అన్న మాదిరిగా చెబుతూ ఉన్నాడు. అయితే నేనేమంటానంటే, ఇక్కడ అవినాష్ ఆడుతున్నది పక్కగా 100% ఆ సీజన్ అయినా ఈ సీజన్ అయినా సేఫ్ గేమ్.
అలా ఉండకూడదు, ఆడకూడదు. ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ ఒక ఎమోషన్ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, పగలబడి నవ్వుతారు. బాగా నవ్వించాడు, బాగా కామెడీ చేసాడు, బాగా ఎంటర్‌టైన్ చేసాడు అంటారు తప్ప, ఎమోషనల్‌గా హార్ట్‌కి గుచ్చుకుని ఇప్పుడు 'టేస్టీ తేజ' ఒకటే ఎగ్జాంపుల్. 'టేస్టీ తేజ' లాస్ట్ సీజన్‌లో నచ్చలా. ఈ సీజన్‌లో ఎందుకు నచ్చాడు? గత వారం అంతా తనకు రక్త కన్నీరు 'నాగభూషణం' సినిమా చూపించడానికి అయిపోయా. వలవల ఏడుస్తూ, ఏడుస్తూ, ఏడుస్తూ ఎమోషనల్‌గా సెంటిమెంట్. 'అవినాష్' గేమ్‌లు అవి ఎక్కడ ఉంటాయి? ఆ సెంటిమెంట్ ఉండదు. ఆ! పా లేకపోతే రైవల్రీ ఉండదు. ఎవరితోనూ నామినేషన్‌లో అయినా సేఫ్ గేమ్ ఆడకుండా అయితే ఏంటి నీకు ఎవరికి కావాలన్నా ఢీ అంటే ఢీ అనే ఫైటింగ్ ఆ స్పిరిట్ ఉండదు గదా! ఊరికే నేనొచ్చాను కామెడీ చేస్తాను. బ్యాడ్ అవ్వకూడదు. ఎవరికి ఎట్ట నెగెటివ్ పోతదో, బ్యాడ్ అయిపోతానేమో, నేను కమెడియన్‌ని, ఎంటర్‌టైనర్‌ని అది నిలబెట్టుకొని మరింత ఎంటర్‌టైన్ చేసి, మరింత నవ్వించి అట్లా ఉండాలి, అట్లా వెళ్ళాలనుకునేటప్పుడు మరి నామినేషన్‌కి రావు. నువ్వు కూడా ఒక రైవల్రీ మెయింటైన్ చేస్తూ గట్టిగా నేను గెలవడానికొచ్చాను, కప్పు నాది అని లెక్క సీరియస్‌నెస్‌తో ఆడుంటే ఖచ్చితంగా నీకు నామినేషన్‌లు పడతాయి. నీలో ఆ సీరియస్‌నెస్, ఆ ఫైర్ ఉండుంటే. బట్ నువ్వు ఆ ప్రక్రియను కూడా ఎందుకంటే తర్వాత కూడా చెబుతాడు పృథ్వీతో. నా వైఫ్ ఎలా చేస్తున్నావు నన్ను అడిగితే బాగా చేస్తున్నావు అని చెప్పింది. అందరితో టైమ్ స్పెండ్ చేయని చెప్పింది. అలాగే ఇంటరాక్ట్ అవ్వమని చెప్పారు. ఏమైనా మార్చుకోవాలంటే ఏమీ లేదు ఇలాగ ఫ్లోలో వెళ్ళిపో వెళ్ళిపోమని ఎందుకు చెప్పారు ఆవిడ? నెగెటివ్ అవ్వట్లేదు, బ్యాడ్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఒక రకంగా అవినాష్ అదృష్టవంతుడే. చాలా చాలా అదృష్టవంతుడు. ఆడియన్స్ ఓట్లు పడట్లేదు, సేవ్ అవ్వట్లేదు అనే బాధ అయితే ఉంటుంది. కానీ నెగెటివ్ అవ్వలేదు కదా! అవినాష్ ఈ సీజన్‌లో ఏంటి ఎట్లా చేశాడు? ఎంత ఘోరంగా చేశాడు? ఎంత కన్నింగ్ గేమ్ ఆడాడు? ఎంత స్ట్రాటజీలు చండాలమైన స్ట్రాటజీలు అనేవి అలాంటి నెగటివిటీ రాలేదు గనుక చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలాయన. సో అందుకే వాళ్ళ మిసెస్ కూడా ఏం చేయక్కర్లా. ఇలాగ నవ్విస్తూ, ఇలాగే కామెడీ చేస్తూ, ఇలాగే ఎంటర్‌టైనర్ గాని ఇదే ఫ్లోలో వెళ్ళిపోయేలాగా ఆవిడ చెప్పింది. అయితే ఈయనేమంటాడు నాకు చిన్నప్పటి నుంచి ఎనిమీస్ ఎవరుండరు. పని చేస్తూనే ఉంటా. సీరియస్ అవ్వడం రాదు. అలాగే నామినేషన్ ప్రక్రియలో కూడా ప్రాసెస్ జరగాలి కాబట్టి తప్ప చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకుంటే ఎవరు మాత్రం ఎందుకు పెట్టుకుంటారు? చిన్న చిన్న గొడవలు కాదు కదా! ఆ ప్రక్రియలోనే నువ్వు పెట్టే పాయింట్ చాలా ఎలివేషన్‌తో, చాలా స్ట్రాంగ్‌గా, చాలా కాన్ఫిడెంట్‌తో చెప్పాలి. అలాగే నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది ఉండదు. పిచ్చ లైట్ వేలోకి వెళ్ళిపోతాడనమాట. నేను కామెడీ, ఎంటర్‌టైనర్ అవే నాకు గావాలి అనే లెక్క. అందువల్ల కనెక్షన్ రాదు. అయితే మొత్తానికి ఇక్కడ అంటున్నాడు. అంటే మళ్ళీ నేను 13వ వారం పోతానన్నమాట. ఓకే. మన డేట్ ఫిక్స్ అయిపోయిందన్నమాట. ఎందుకు అయిపోద్ది? ఖచ్చితంగా మళ్ళీ ఏదైనా మిరాకిల్స్ జరిగితే, అద్భుతాలు జరిగితే మరి 6 వారాల్లో 5 సార్లు తప్పించుకోలేదంటే మిరాకిల్ కాదా? మళ్ళీ ఏదైనా జరిగితే టాప్ 5లో కూడా అడుగు పెట్టేస్తాడు. ఆ రికార్డ్ మరొక రికార్డ్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకోటేంటంటే స్టేజ్ మీద ఈ టాప్ 5 ఆర్డర్ పెట్టిన విషయంపై డిస్కషన్ జరిగిద్ది. ఎవరు? పృథ్వీ వచ్చినోళ్ళంతా పెట్టినారు గదా! అది రైట్ ఆర్ రాంగ్ అనే విషయంలో ప్రేరణ వీళ్ళు ఏమంటారంటే వచ్చినోళ్ళంతా సెలబ్రిటీలు, అది కూడా గత సీజన్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, విన్నర్లు గదా! వాళ్ళు ఖచ్చితంగా ఉన్నదే పెట్టుంటారు. బయట ఏం జరుగుతుందో అదే పెట్టుంటారు. అంటే నబీల్ ఏమన్నాడు, ఏమో కొంతమంది కావాలని కూడా అటు ఇటు పెట్టి కన్‌ఫ్యూజ్ చేయొచ్చు కదా! నబీల్ ఒక డౌట్ వ్యక్తం చేస్తే, రోహిణి ఏం లేదు అదేముంటది వాళ్ళకెందుకు గేమ్ ఆడతారు. వాళ్ళకేం పని మనమంటే గేమ్ ఆడుతున్నాం అనేసి చెప్పుద్ది. ఇది కరెక్టే. చాలా మంది కరెక్ట్‌గానే పెట్టినారు. కొందరు మాత్రం ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాము, కావాలని పెట్టామన్న మాదిరిగా పెట్టినారు. కొన్ని కొన్ని పేర్లు మీకు కూడా అర్థమైపోయి ఉంటది. మీరు ఎవరిది కరెక్ట్‌గా పెట్టారనిపించారో, ఎవరు కరెక్ట్‌గా పెట్టలేదనిపించారో నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా పెట్టా. మరి మీకేమనిపించిందో కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటేంటి అవినాష్ వాళ్ళ డిస్కషన్ గురించి కూడా మాట్లాడతారు. అవినాష్, శ్రీ సత్య అబ్రాడ్ డిస్కషన్ గురించి కూడా. రోహిణి అరే అబ్రాడ్ ఈవెంట్స్‌కి వెళ్తాం కదా! కనీసం పార్టీలు చేసుకునేందుకు కూడా అవ్వదు అక్కడ అని చెప్పింది. శ్రీ సత్య అబ్రాడ్ అనగానే ఒరేయ్ జనం ఏమైనా అనుకుంటార్రా? ఏదైనా ఉందేమోనని ఎందుకురా అలాగా ఆ టాపిక్ అవసరమా అని లెక్క ఈవిడ చెప్పింది. ఎవరు? రోహిణి. అయితే ప్రేరణ ఇక్కడ ఒక మంచి మాట చెప్పింది. అవును అది అన్నెసెసరీ అనిపించింది. డ్రామాలాగా అనిపించింది. ఆ కాన్వర్జేషన్ అని లెక్క. ఎందుకంటే అక్కడ అవినాష్ కూడా పొరపాటున ఒక మాట అనేసాడు ఆ అమ్మాయికి శ్రీ సత్యకి. ఈవిడ కూడా 6 దాటితే అని లెక్క. ఏంటిది ఎక్కిపెగలు అంటే తప్పు అట్లా అనకూడదని లెక్క. ఇప్పుడు యష్మి అంటే నాకు జస్ట్ ఫన్ కోసం అంటే ఆవిడ చెప్పింది. బట్ శ్రీ సత్య కోసం ఇతను ఆ మాట అనబట్టే ఆవిడ కూడా అయితే నేను కూడా చెబుతాలే అబ్రాడ్ అని లెక్క అనింది. సో ఇక్కడ ప్రేరణ అన్నట్టుగా అక్కడ అవినాష్ అనేది ఇతను స్టార్ట్ చేయబట్టి ఆవిడ కూడా రియాక్ట్ అట్లా వచ్చింది. సో నిజంగా అన్నెసెసరీ టాపిక్ అదొక అవసరం లేని మ్యాటర్ టాపిక్ అయితే నాకు కూడా అనిపించింది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ప్రేరణ యష్మి డిస్కషన్ నామినేషన్ల గురించి. ఎందుకంటే ప్రేరణ లాస్ట్ వీక్ మెగా చీఫ్ చేశాను కాబట్టి నాకు ఈ వారం సీతాఫలం గుజ్జులాగా మొత్తం తీసేస్తారేమని తెగ భయపడతా ఉంది. అందుకే నేను మెగా చీఫ్ అంటే ప్రెజర్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది పదే పదే ప్రయత్నం చెప్పుకుంటుంది. నాకు ఎవరు నామినేట్ ఆ పాయింట్లు చేయగల లెక్క. అందుకే యష్మి కూడా ఎందుకు అంత ఓవర్గా బ్రెయిన్కి స్ట్రెస్ ఇస్తున్నామంటే, లేదు రేపు ఎన్ని వస్తాయి నాకు నామినేషన్లు ఆలోచిస్తానంటే, ఏమో రాకుండా ఉండొచ్చు కదా, ఎందుకు ఉంటాయి? మెగా చీఫ్‌గా అల్లాడిపోయారు అందరూ. ఈవిడ కూడా మాట్లాడింది కదా! అబ్బా! నాకు కూడా విసుగు వస్తుంది చెప్పి ఇక చెప్పాలని నా వల్ల కూడా నాకు కూడా ఓపిక అయిపోయిందని కూడా యష్మి కూడా నిఖిల్‌తో మాట్లాడుకుంది. నిఖిల్ కూడా అన్నాడు, అవును నాకు అలాగే అనిపించింది. ఆ ఎగ్ దోస విషయంలో నేను బాగా హర్ట్ అయ్యా. అలాగే సాంబారు, అప్పడాలు ఇవన్నీ పాయింట్లు వీళ్ళే మాట్లాడుకున్నారు. పోనీ వీళ్ళిద్దరు ఇంకా చెప్పకపోయినా మిగతా వాళ్ళైతే చేస్తారు కదా! బట్ ప్రేరణ కూడా అందుకే అన్నది. లేదులే కనీసం రెండైనా వస్తాయి. ఒకటి విష్ణుప్రియ వేస్తుంది, రెండోది వీడు వేస్తాడేమని గౌతమ్ లెక్క, గౌతమ్ వేస్తాడు లెక్క ఆయన వైపు చూపిస్తుంది. ఎందుకంటే మెగా చీఫ్ అయ్యేటప్పుడు అరిచాను కదా! అందుకే రెండైనా పడతాయి అనుకుంటున్నాను
కూడా చెబుతుంది అనమాట. అది వాస్తవమే, పడతాయి రెండేంటి కనీసం ఒక 4 పడతాయి నేను కూడా అనుకున్నాను. లైవ్ చూసాక అదే జరిగింది. లైవ్ అప్డేట్స్ నామినేషన్ ఎవరు చేశారు, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అవన్నీ కూడా ఇప్పటికే నైటే నేను జర్నలిస్ట్ సతీష్లో నైట్ 1 గంట ఈ టైంలో వీడియో వేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. ఆవిడ అనుకున్నట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఖచ్చితంగా పడ్డాయి, ఎక్కువ నామినేషన్లో పడ్డాయి. కాకపోతే హౌస్ మేట్స్ నుంచి ఎక్కువ పడతాయి అనుకుంది ఆవిడ, కానీ ఎక్స్ హౌస్ మేట్స్ నుంచి పడ్డాయి. అది ప్రెసెంట్ హౌస్లో ఉండే వాళ్ళ నుంచి వస్తుంది అనుకుంటే ఊహించని రీతిలో బయట నుంచి అయితే పడ్డాయి, మొత్తానికి ఎక్కువే పడ్డాయి. అలాగే ఇంకోటి ఏంటంటే నామినేషన్లో గీతాంజలి లెక్క హారర్ సినిమా గీతాంజలి ఉంటుంది, అట్లా కాకుండా కూల్గా ఉండడానికి ట్రై చేస్తానంటే రోహిణి ఏంది నువ్వు కూల్గానే ఉండడం, మెయిన్గా ల్యాగ్ ఎక్కువ చేస్తావు, అదే ప్రాబ్లం, అంతే తప్ప నువ్వేం పెద్దగా అరిచింది పొడిచింది పీకింది ఏమో లేదంటే రోహిణి తీసి పడేసింది గాలి. నువ్వు ఆ ల్యాగ్ వల్ల అంత చేస్తావు, ఇంత టప్ క్రిస్పీగా టప్ 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 కట్టే కొట్టే తెచ్చినట్టు లేకుండా లాగి 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 ల్యాగ్ స్టార్ అయిపోతున్న వాళ్ళకి రోహిణి అంటే అదంతా ఎడిటింగ్లో లేపేస్తారు కదా అని అడుగుతుంది ప్రేరణ. అదెందుకు లేపేస్తారు, 24 గంటలు లైవ్ చూస్తారు, అన్నీ చూసి ఎప్పటివరకు వచ్చిన వాళ్ళు అదే చెప్పారు, వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుందని కూడా రోహిణి చెప్పింది. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ప్రేరణకు తెలియంది కూడా ఏంటంటే ఈమె గీతాంజలి దేనిలాగా అరవాల్సిన పనే లేకుండా సోనియా ఏకంగా గీతాంజలికి అక్కలాగా మీద పడి బాటిల్ పగలగొడుతుందని వీళ్ళకి తెలియక అనవసరంగా ఆలోచించి నన్ను ఎవరు ఏ పాయింట్ మ్యాచ్ చేస్తారో నేను ఎలా డిఫెండ్ చేసుకోలేక బుర్ర పాడు చేసుకుంది నిజంగా. అయితే ప్రేరణ ఇంకోటి ఏంటంటే ఈ వారం ఉన్నట్టు ఉండదు, రేపు మెగా చీఫ్ ఎవరు ప్రియా వచ్చింది ఈవిడ కోసం, మదరు సిస్టర్తో పాటు ప్రియా వచ్చారు కదా, ఆవిడ అన్నారు కదా ప్రేరణ నువ్వు ఈ వారం ఉన్నట్టు ఉండొద్దు అని చెప్పారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం నువ్వు మెగా చీఫ్ చాలా బాగా చేసావని చెప్పారు. దాంతో ఈవిడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది ప్రేరణ. ఈ వారం ఉన్నట్టు ఉండొద్దు అన్నారు అంటే మళ్ళీ మెగా చీఫ్ బాగా చేసావు అంటున్నారు, అంటే నేను మెగా చీఫ్ ఈ వారమే కదా చేశాను అంటే మెగా చీఫ్కి బాగా చేశానా చేయలేదా అని కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటి అసలు ఎట్లా నాకు అర్థం కావట్లేదు అంటే రోహిణి వెంటనే అది ఉండేది రేపు పొద్దున్న ప్రియ గారిని పిలుద్దామా, పిలిచి మాట్లాడదామా అని సటరే కాదులే అనుకుని నవ్వుకుని పోతుంది అనమాట ఆవిడ. అలాగే ఇంకోటి ఏంటంటే గౌతమ్ కృష్ణ టాప్ 5లో పెట్టడంతో వచ్చిన వాళ్ళందరూ టాప్ 5 ఆయన పెట్టడంతో ఏదో ఒక పొజిషన్లో పెట్టడంతో యష్మి ప్రేరణ చాలా 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 కుంగిపోతున్నారు, అసలు అర్థం తీసుకోలేకపోతున్నారు, వాళ్ళ వల్ల కూడా కావట్లే. చాలాసేపు వాళ్ళకి మైండ్కి పట్టేసి ఏంద్ర నాయన ఇది ఎక్కడ, వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, మనల్ని ఎవరు ఏ పొజిషన్లో పెట్టారో మనం టాప్ 5లో ఉంటామా ఉండమని ఏమాత్రం బాధ లేదు, కానీ గౌతమ్ కృష్ణని అందరూ ఎందుకు పెట్టేశారు అబ్బా, అసలు ఏం జరుగుతుంది అబ్బా అని చాలాసేపు చించుకుంటున్నారు అనుకోండి. ఒక రకంగా మిడ్ నైట్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ వీళ్ళ మధ్య జరిగింది. యష్మి ఏమంటుంది అక్కడ, గౌతమ్ను అసలు ఎలా పెట్టేశారు టాప్ 5లో, ఏం జరుగుతుందంటే ప్రేరణ అవును మా అమ్మ కూడా వచ్చి అతన్ని ఫస్ట్ టాప్ 5లో పెట్టగానే నేను షాక్ అయ్యా, ఏంటి ఇలా పెట్టిందండి మా మదర్ ఏంటి గౌతమ్ నన్ను టాప్ 5లో ఎట్లా పెట్టేసింది, ఐ కాంట్ అండర్స్టాండ్ ఏం జరుగుతుందో అసలు అని ఆవిడ ఆశ్చర్యపోతూ ఉంటే యష్మి అవును నేను పృథ్వీతో అదే అన్నాను, బట్ వాడేమన్నాడంటే పృథ్వీ అన్నాడంట స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళు 7 వాళ్ళ ఫ్రెండ్స్ అందుకే వాళ్ళు పెట్టేశారు టాప్ 5లో అని పృథ్వీ అన్నాడంట. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా బయట లేకుండా ఎందుకు పెడతారు, పెట్టరు కదని కాస్త క్లారిటీ అయితే ఈవిడికి ఉంది. యష్మికి కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. పృథ్వీ కూడా కలగన్నా ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ అంటే ఫ్రెండ్ అన్నాడు, సరే కాదు నాకు జెన్యున్గా అనిపించి చెప్పాడు, మిగతా అందరూ అలా ఎందుకు పెట్టేస్తారు, బయట చూసుకొని వెళ్ళిందే కదా పెడతారు, కానీ అందరూ ఇలా ఒకే పొజిషన్ కూడా పెట్టలేదు కదా, వాళ్ళకి అనిపించింది టాప్ 5లో ఉంటాడు. ముగ్గురేమో 1 ప్లేస్లో పెట్టారు, నిఖిల్కి 3 1 ప్లేస్లో పెట్టారు, అట్టకి అతనికి 2nd 3rd 4th అట్ట పెట్టారు, నిఖిల్కి ఏకంగా 3 1 ప్లేస్లో 5 2nd ప్లేస్లో పెట్టారు. సో ఇతనికి 2nd ప్లేస్లో కంటే 3rd 4th అట్లా పెట్టినారు కదా. అలాగే ప్రేరణ అవును అసలు నాకు అర్థమే కావట్లేదు ఎందుకు పెట్టారు అనేది, వాడే వీక్ వెళ్ళిపోతాడు అనుకున్నాను స్టార్టింగ్లో అన్నా కదా, సో ఈవిడ దృష్టిలో ఇతడే వెళ్ళిపోతాడు పక్కా ఫిక్స్ అయిపోయి, అందుకే టేస్టీ తేజ ఇంకొక ఎవరిది అవినాష్ ఉండరు అని అనుకునేది కూడా అందుకేనంట. అంటే ఇక్కడ యష్మి కూడా ఏమంటుంది అంటే ఎక్కడో వాడు జనాన్ని కనెక్ట్ అయ్యాడబ్బా, వాడు గేమ్ వాడు సింగిల్గా ఆడుతున్నాడు కాబట్టి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. పైగా శ్రీసత్య కూడా చెప్పింది కదా ఒక్కసారి గ్రాఫ్ రయ్యమని పైకి లేచిందని ఒకేసారి, సో ఇదే అయ్యి ఉండొచ్చు అని క్లారిటీ పర్ఫెక్ట్గా చెప్పింది ఇక్కడ. వాడు సింగిల్ ఆడుతున్నాడు అనే విషయం అయితే అర్థమైంది. అంటే వీళ్ళకి అర్థమైంది కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు గ్రూప్ పృథ్వీకి గ్రూప్ వద్దని చెప్పారు, యష్మికి గ్రూప్ వద్దని చెప్పారు, నిఖిల్కి గ్రూప్ గేమ్ వద్దని చెప్పారు, అలాగే విష్ణుప్రియకి గ్రూప్ గేమ్ వద్దనే చెప్పారు, వీళ్ళందరికీ చెప్పారు. సో వాళ్ళకి అర్థమైంది కదా మనం గ్రూప్ గేమ్ ఆడాం కాబట్టి బిస్కెట్ అయ్యాం, వాళ్ళకే అర్థమవుతుంది, జెన్యున్గా షోలా చూసే వాళ్ళు ఆడియన్స్కి అర్థమైంది, ఊరికి అర్థం కాదంటే పిఆర్కి అర్థం కాక దానికి వల్ల మీకు నిఖిల్ అంటే పడదు సార్, నిఖిల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పిన యష్మి ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరూ చెప్పినా సరే అదే విషయం మనం చెప్తే అర్థం చేసుకోరు. లేదు వాళ్ళ అమ్మగారే కన్ఫ్యూజ్ అయ్యారు, యష్మి వాళ్ళ నాన్నగారే కన్ఫ్యూజ్ అయ్యారు, పృథ్వీ వాళ్ళ అమ్మగారే కన్ఫ్యూజ్ అయ్యారు, విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారే కన్ఫ్యూజ్ అయ్యారు, లేదు వాళ్ళు సింగిల్గా ఆడారు అని నేను చెబితే అప్పుడు సూపర్ సార్ మీరు సూపర్ సార్ ఎక్సలెంట్ సార్ మీకు నిఖిల్ అంటే చాలా ఇష్టం సార్ ఎట్లా పెడతారో కామెంట్స్. అయితే ఈ అమ్మాయి కూడా అర్థమైంది సింగిల్గా ఆడుతున్నాడు వాడు అందుకు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ అదే. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రేరణ లేదు ఇంపాసిబుల్, అసలు నేను వాడిని అసలు చాలా దగ్గర నుంచి చూసా, వాడికి అసలు గేమ్ అంత సీన్ లేదు,
వాడి గేమ్ నాకు అసలు నచ్చదా వేస్ట్ బ్లైండ్గా స్ట్రెంత్తో ఆడేస్తున్నాడు తప్ప ఏం ఆడుతున్నాడు అసలు, ఏం బుర్ర వాడుతున్నాడు, ఏం ఆడుతున్నాడు అసలు, అంతకుమించి అసలు ఇంకేమీ చేయట్లేదు. అలాంటప్పుడు ఎలా జనానికి కనెక్ట్ అయిపోతున్నాడు అర్థం కావట్లేదు అంటే ఇవిడికి అర్థం కానిది ఏంటంటే అసలు ఆ కంటెస్టెంట్ గురించి ఎలా మాట్లాడుతా ఇది కదా ఆడియన్స్ చూస్తారు, అన్నీ ఒక డెసిషన్కి వస్తారని కూడా అర్థం కాక అసలు వేస్ట్, ఏం ఆడేస్తున్నాడు, ఏం ఆడట్లేదు అని చెప్పేసి. అలాగే ఇంకోటి ఏంటంటే యష్మి కూడా అంటారు, అవును నాకు కూడా అసలు అదొక ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ లాగా ఉంది, అసలు ఎవరితో ఇంటరాక్ట్ కూడా కాడు, మరి ఎలా జనానికి నచ్చుతున్నారంటే ప్రేరణ మళ్ళీ అవునవును ఇంటరాక్షన్ కూడా ఉండడే, పైగా 100% ఇర్రెస్పాన్సిబిలిటీ. అందుకే ఆ రోజు నేను చెప్పాను కదా వెళ్ళిపోతుంది, ఈరోజు వెళ్ళిపోతానని కూడా పక్కా ఫిక్స్ అయిపోయాను. కానీ అందరూ వచ్చి టాప్లో పెట్టేసరికి షాక్ అయ్యాను, అసలు ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి. మళ్ళీ యష్మికి అంటుంది, నువ్వే గల అనవసరంగా హైప్ ఇచ్చేస్తున్నావేమో గౌతమ్కి, నాకు అట్లాగే అనిపిస్తుంది, నువ్వే హైప్ ఇస్తున్నావేమోనంటే యష్మి అదేం కాదు, నిజంగానే ఇప్పుడు చూస్తే వాడిని చూస్తే ఆయన కంటే గౌతమ్ని చూస్తే ఇవిడు కూడా ఆయన ఫేస్లో ఒక ఇన్నోసెన్స్ కనిపిస్తుంది అంట. ఆ ఇన్నోసెన్స్ ఫేసే కనిపిస్తుంది, వాడి బిహేవియర్ ఎక్కడ కనిపిస్తుంది అసలు ఏమాత్రం ఆ బిహేవియర్ చూపించడమే లేదు కదా. అంటే ప్రేరణ మాత్రం లేదు వాడికి అంత సీనే లేదు, వాడు రేషన్ తెచ్చుకొని ఎక్కడెక్కడో పెట్టేసుకుని వాడుకుంటాడు. మన సీతాఫలం విషయంలో కూడా ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నాడో చూసాం కదా. వాడి గురించి నేను చెబితే అందరూ ఏదేదో అన్నారు, బట్ అంతకు ముందు కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ అని అందరూ వీకెండ్లో చిన్న షార్ట్స్ కాకరకాయ రసం, మిరపకాయ రసం అన్ని ఇచ్చారు కదా, అవి కూడా తాగించారు కదా. వాడు చాలా ఇర్రెస్పాన్సిబుల్ నో డౌట్. అంటే అసలు ఈ అమ్మాయికి అర్థం కావట్లే ఆ షార్ట్స్ గురించి అనేది ఫన్నీగా సేఫ్ గేమ్లో భాగంగా చిన్న చెప్పుకొని ఈ నిక్కర్లు అక్కడ పడేస్తాడు, ఆ టవల్ ఎక్కడ పడేస్తాడు, ఆ షార్ట్లు అక్కడ విప్పేస్తాడు, ఇట్లా మాట్లాడారు. దాన్ని తెచ్చుకుని ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు కూడా సీతాఫలం అనేది పెద్ద మ్యాటర్ అయిపోయింది, ఇప్పటికీ అర్థం కావట్లే. వాళ్ళు వీకెండ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ సీతాఫలాలు తెచ్చారు, దాని గురించి సెటైర్లు పడ్డాయి, జోకులు వేశారు, అంత రచ్చ అయ్యింది. అయినా సరే ఇంకా అర్థం కాక సీతాఫలం గురించి అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నాడు, ఆ షార్ట్స్ విషయంలో అందరూ ఇర్రెస్పాన్సిబుల్ ఇచ్చారని చెప్పేసి ఇంకా అర్థం చేసుకోవట్లేదు తప్ప ఆడియన్స్కి ఎందుకు కనెక్ట్ అయిపోయింది. ఇందాక ఆ అమ్మాయి ఒక మంచి పాయింట్ చెప్పింది, సింగిల్గా ఆడతన్నాడు అని. అట్లాగే ఇంకోటి ఏంటి, వీళ్ళ నాన్నగారు కూడా ఏం చెప్పారు, అమ్మ గౌతమ్ అటు ఇటు తిరుగుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో ఏదో ఒకటి చేస్తున్నాడు, హడావిడి చేస్తున్నాడు అంటే ఈ యష్మియే కదా వచ్చి అడిగింది గౌతమ్ని, అరే నువ్వేం మాట్లాడతావు అంటే అందరితో కలుస్తావు అంట కదా, ఈవిడ కూడా కలిసే ప్రయత్నం కూడా చేసింది కదా, మరి వెంటనే ఎట్లా మర్చిపోయారు అర్థం కాలే. అయితే ఇక్కడ యష్మి కూడా ఇంకోటి అంటది, ఏదో ఒకటి వాడికి కలిసి వచ్చింది నాకు తెలిసి అక్క, ఏ అక్క రాధికక్క ఆ టాపిక్ కావచ్చు, లేకపోతే ఏ వచ్చి బీ పేవాలి, బి వచ్చి సి పేవాలి, వీటిలో ఏదో ఒకటి మొత్తానికి సింపతియో లేకపోతే పాజిటివ్ వచ్చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. లేదంటే అంత ఏం చేసేసాడు వాడు, ఏం చేసింది ఏం లేదు కదా, వాడిని ఎలా టాప్ 5లో పెట్టేస్తారంటే నిజంగా నాకైతే అర్థం కాలేదు. నిజంగా అవన్నీ వర్కౌట్ అయినాయి, కరెక్ట్గా గెస్ట్ చేస్తుంది, కానీ ఇంకా క్లారిటీ మిస్ అయిపోతుంటుంది. ఆ అక్క వచ్చిందా, అక్కది కూడా బాగా వర్కౌట్ అయింది, ఆ ఏబీసీ అనేది కూడా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ సింపతాన్ని కాదు కానీ రైవల్ రివల్ నచ్చింది, కనెక్ట్ అయ్యింది అది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుతుంటే నబీల్ తినడానికి వస్తాడు, ప్రేరణ నబీల్తో అంటుంది మణికంఠ వెళ్ళిపోయిన వీక్లోనే జీ వెళ్ళిపోవాలంటే మణికంఠ వెళ్ళిపోయినప్పుడు గౌతమ్ వెళ్ళిపోవాల్సింది కదా, బై మిస్టేక్ ఉండిపోవడంతో ఇప్పుడు చూడు ఎంత స్ట్రాంగ్ అయిపోయాడని చాలా బాధపడిపోతుంది ప్రేరణ. పాపం భోజనం కూడా సహించేటట్టు లేదు ఆవిడికి. నబీల్ ఇక్కడ అంటాడు, ఒక వారం సేవ్ అయితే ఏమైనా జరగవచ్చు, ఇక్కడ గౌతమ్ ఆ రోజు సేవ్ అయ్యాడు, ఈరోజు ఫ్యామిలీ వీక్లో టాప్ 5లో పెట్టారు అంటే చాలా చేంజ్ వచ్చింది, ఆట మొత్తం మారిపోయింది అని అర్థం కావట్లేదా లెక్క చెబుతాడు ఆయన. అందుకే ఒక వారం చాలు ఎవరైనా పడడానికి లేవడానికి పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. ఒక ఇన్సిడెంట్ చాలు. ఇప్పుడు యష్మి ఏం చేసింది ఆ రోజు, ఒక పాయింట్ ఇతనికి గౌతమ్ కృష్ణకు ఉన్నా సరే ఇవ్వలేదు కదా, ఆ ఒక పాయింట్ ఇవ్వకపోవడం వల్ల అతను చీఫ్ కంటెంట్ నుంచి తప్పుకున్నాడు కదా. టేస్ట్ చేసి ఒక పాయింట్ ఉండబట్టే ఆడబట్టే దబ్బుని పడబట్టే ఆ బీన్ బ్యాగ్స్ టాస్క్లో కూడా అతనికి ఎంత సింపతి వర్కౌట్ అయింది. సో అక్కడ ఆడతారా ఓడుతారా గెలుస్తారా అని పక్కన పెడితే ఆ పాయింట్ ఇవ్వకపోవడం కూడా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంది. మరి ఒక్క ఇన్సిడెంట్ చాలదే అతనికి ఫుల్ పాజిటివ్ సింపతి రావడానికి, ఈమెకు నెగిటివ్ రావడానికి. ఇలాంటివే ఏదో ఒకటి చాలు ఇన్సిడెంట్స్. ఆయన సీతాఫలం ఎంత రచ్చ అయింది కదా, ఒక పండు తింటే అంత రచ్చ అయింది, అంత గోలైంది, ఒకే ఒక్క ఇన్సిడెంట్ అది. సో నేను ఎప్పుడు అదే అంటా, ఒక్క ఈ సీన్ చాలు, ఒక డైలాగ్ చాలు, ఒక ఎక్స్ప్రెషన్ చాలు, ఒక హ్యాండ్ గెస్చర్ చాలు, అంతా మీ లాంగ్వేజే కాదు బాడీ లాంగ్వేజ్ కూడా అక్కడ గేమ్ ఆడుతూ ఉంటుంది. సో ప్రతిదీ కౌంటే. సో అందుకే ఇక్కడ నబీల్ చెప్పినట్టుగా నేను ఎప్పుడు చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. ఒక వారం చాలు పడ్డానికైనా లేవడానికైనా, ఏదైనా జరిగిపోవచ్చు, ఎవరైనా అవుట్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అని లెక్క. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ ఇమ్యూనిటీ షీల్డ్ కూడా ఇతను నాకు కావాలని అందుకే అడిగాను, ఏదైనా తప్పు చేసినా ఒక వారం మళ్ళీ మనం సేవ్ చేసుకోవచ్చు, మనకు ఛాన్స్ వస్తుంది కదా ఉంచుకుందామని ప్రయత్నం చేసాడంట. ఇక్కడ ఎగ్జాక్ట్గా నబీల్ ఏదైతే చెప్పాడో అది 100% కరెక్ట్. బిగ్ బాస్ హౌస్లో సోమవారం జాతకాలు మారిపోతూ ఉంటాయి. సినిమా వాళ్ళ జాతకాలు ఎట్లా ఫ్రైడే మారిపోతాయో, మూవీ రిలీజ్ అవ్వగానే హిట్ పట్టిన బట్టి బిగ్ బాస్ హౌస్లో కూడా నామినేషన్లో ఈ జాతకాలు అన్నీ మారిపోతూ ఉంటాయి.
కొందరు హీరోలు అయిపోతూ ఉంటారు, కొందరు జీరోలు అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ యష్మి ప్రేరణ అక్కల పరిస్థితి ఏంటంటే నిజంగా చూస్తే జాలి పడాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు క్లియర్‌గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వచ్చి చెప్పినా సరే ఇంకా అర్థం కావట్లేదంట. అమ్మా మీది గ్రూప్ గేమ్ వద్దు, 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 వద్దు అని బొట్టు పెట్టి మరీ చెప్పినట్టుగా అంత చక్కగా చెప్పినా ఇక్కడ పైగా సరే అక్కడ అర్థం కాలే. ఇక్కడ వీకెండ్‌లో 1-5 పొజిషన్స్‌లో కూడా ఎవరిది ఏ పొజిషన్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇంకేమనుకోవాలి వీళ్ళని? చూసి జాలి పడాలా? బాధపడాలా? గౌతమ్ అందరితో మాట్లాడతాడు. హుషారుగా ఉంటాడు. అంటే యష్మికి వాళ్ళ నాన్న చెప్పారు, ప్రేరణకు వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఆమెతో వచ్చిన ప్రియా కూడా గౌతమ్ చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి ఎత్తేసారు. టాప్ 3లో పెట్టారు. మిగతా వచ్చిన వాళ్ళు కూడా లేపారు. బాగా ఆడుతున్నావు, బాగా ఆడుతున్నావు అని చెప్పేసి. సో అయినా వీళ్ళు ఇంకా కడుపులో మంటతో అతనిపై ఉన్న కోపాన్ని ఎలా బయట పెట్టాలి వాళ్ళ వాళ్ళ గుసగుసలాడుకుంటూ కుంగిపోతా ఉన్నారు. ఇప్పుడు అందుకే ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంటుంది కదా, ఒకరిని పడగొట్టాలంటే వాడి మీదకి వెళ్ళాల్సిన పని లేదు, దండయాత్రకి యుద్ధానికి వెళ్ళక్కర్లే, వాడికి అందరంత ఎత్తుకుని వెదిగిపోతే చాలా ఆటోమేటిక్గా వాడే పడిపోతాడని. ఇప్పుడు గౌతమ్ని చూసి వీళ్ళిద్దరూ అలాగే అయిపోతా ఉన్నారు. ఆయన ఎదుగుదల అమ్మో అలాగానిలోకి వీళ్ళు బాధపడతా ఉన్నారు. సో అతనికి ఇంత స్టామినా ఎక్కడి నుంచి వచ్చేసింది, ఎలా వచ్చేసింది, అసలు ఏం పీకాడు అన్నట్టుగా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూస్తే నిజంగా వీళ్ళపై జాలి పడాల్సిందే. ఈ ప్రేరణకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే తర్వాత కూడా నబిల్‌తో డిస్కషన్ చేస్తే అసలు తేజ, అవినాష్ ఫైనల్‌గా ఉంటారనుకోలేదు. జీ పోతాడనుకున్నాను. వి కూడా అంటే విష్ణుప్రియ కూడా పోవచ్చని అనుకున్నాను అంటూ గౌతమ్ విష్ణుప్రియ గురించి చెబుతుంది. అంటే ఈమెతో ఎవరు కయ్యం పడితే ఎవరితో సున్నం పెట్టుకుంటే వాళ్ళ వెళ్ళిపోతారని ఒక భ్రమలో, ఒక అపోహలో ఉందనే విషయం అర్థమైతుంది. ఆ గౌతమ్ ఈవిడతో గొడవ అయింది కదా, సో గౌతమ్ వెళ్ళిపోతాడా? ఈవిడికి నచ్చకపోతే ఆడియన్స్‌కి నచ్చరా? విష్ణుప్రియకి ఈమెకి పెద్ద గొడవ అయింది కదా, సో ఆమె వెళ్ళిపోతారా? సో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారంట. అంటే ఒక అపోహలో ఉంది. పైగా సీతాఫలం చుట్టూని ఇంకా బ్రెయిన్‌కి పట్టేసింది. ఆ సీతాఫలం ఇష్యూని పట్టుకొని ఎప్పటికీ అదే గోలలో ఉండిపోయిందంటే అర్థం చేసి సీతాఫలం అంత అయింది కదా, ఎలా ఉండిపోయాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ప్రేరణ పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా మళ్ళీ విష్ణుప్రియకి ఏంటి ఆవిడనే బాగా ఇబ్బంది పెట్టింది. ఎప్పుడో వైల్డ్ కార్డులు వచ్చి 6 వారాలు అయిపోతే ఇప్పుడేమో ఈవిడ మెగా చీఫ్ అవ్వగానంట ఫస్ట్ వారం ఫస్ట్ డే వచ్చిన విష్ణుప్రియ కబ్బోర్డు ఖాళీ చేసి వాళ్ళ కోసం ఇచ్చేయాలంటే ఆవిడకి ఎంత ఫీలింగ్ వస్తుంది? ఇప్పుడు ఇవ్వడం ఏంటి? 11 వారాల నుంచి నేనున్నాను, 6 వారాల నుంచి వాళ్ళు ఉన్నారు, నువ్వు తొక్కలో మెగా చీఫ్ అవ్వగా నేను వచ్చి ఇచ్చేయాలా అని ఆవిడ అంత ఫ్రస్ట్రేట్ అయింది. అందుకే నేను చేయను పో, నువ్వేం చేసుకుంటావో చేసుకుని అంత ఫ్రస్ట్రేట్ అయ్యింది. ఎప్పుడు ఎవరికి చీఫ్‌లకి, కెప్టెన్‌లకి, మెగా చీఫ్‌లకి అంత రియాక్ట్ రాదు. బట్ అలా వచ్చేలా ఈవిడ చేసుకుని మళ్ళీ నాతో గొడవ ఎందుకంటే ఆవిడే పోతది అనేలాగా ఈవిడ అనుకోవడం చూస్తే ఇంత అమాయకంగా ఉందేంటబ్బా అనిపించింది నాకు. పైగా వై కూడా డేంజర్‌లో ఉంటుందా ఉంటుందే అనుకున్నాను అంటూ చెప్పింది. వై అంటే యష్మి. ఎందుకంటే గత వారం హరితేజ కలిపి ఫైనల్ వరకు యష్మిని ఉంచారు కదా. సో కొంతవరకు ఈ పాయింట్ మాత్రం కరెక్టే. బట్ ఇక్కడ కూడా ఒక లాజిక్ ఏమంటే మనం బయట నుంచి ఓటింగ్ చూస్తాం కనుక నిఖిల్, ప్రేరణ నామినేషన్‌లో లేకపోతే యష్మి, పృథ్వీ ఎందుకు వెళ్ళిపోతారు? సో కాస్తో కోస్తో ఈ వారం ఓట్ షేరింగ్ తగ్గిపోయినా కాస్తో కోస్తో షేరింగ్ అయితే జరిగింది కదా వాళ్ళిద్దరూ లేకపోవడం వల్ల. సో మొత్తానికి గౌతమ్‌కి వచ్చిన పాపులారిటీని చూసి, క్రేజ్ చూసి వీళ్ళిద్దరికి పిచ్చెక్కిపోతుంది అనేది మాత్రం అర్థమైతుంది. రేపు బయట నుంచి రీ ఎంట్రీలు వచ్చి వీళ్ళని ఉతికి ఆరేశాక నామినేషన్‌ల పాయింట్లతో వాళ్ళు బయటకొచ్చి చూసాక అమ్మ మీరెంత కలిసికట్టుగా ఉమ్మడిగా గ్రూప్ గేమ్ ఆడేసి మమ్మల్ని అందరిని ఒక్కొక్కరిని పంపించారా? ఇప్పుడు అర్థమైంది బయట నుంచి చూసాక ఆయన లెక్క ఆ పాయింట్‌లో మొత్తానికి వాళ్ళందరూ నామినేషన్ చెప్పి చూసాక అప్పుడైనా అర్థమైతుందని నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపించిందో కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే గౌతమ్, నబీల్ డిస్కషన్ కూడా. గౌతమ్ మీ అన్న వాళ్ళు నాకు సెకండ్ ప్లేస్‌లో పెట్టారు కదా, నబీల్ కూడా అవును ఫస్ట్ నిఖిల్, సెకండ్ ఏమో గౌతము, మీ మమ్మీ నాది ఫస్ట్ పెట్టారు, ప్రేరణ వాళ్ళ మమ్మీ కూడా సెకండ్ పెట్టారు. వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. గౌతమ్ కూడా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాళ్ళది పెట్టకుండా మంచి పని చేశారు, దానివల్ల బయాస్డ్ అయిపోతే గతసారి అలాగే పెట్టించారంటే అది కరెక్ట్. ఎవరు దాన్ని ఫస్టే పెట్టేస్తారు కామన్గా, అందుకే తీసేది మంచిగానే పెట్టారు. సో ఇవి లైవ్ అప్డేట్స్, నా అనాలిసిస్. మీకేమనిపించి మెసేజ్ పెట్టండి, అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.